Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. ఈ రోజు మనం కలవబోతున్నది ఈటెల రాజేందర్ గారి కోడలైన క్షమిత గారిని. శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయే. మీ పేరు నాకు చాలా నచ్చిందండి. వెరీ నైస్ నేమ్, యూనిక్ నేమ్. మీనింగ్ ఏంటి? ఫర్గివింగ్. మీ ఇద్దరిది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? పెద్దగా ఫీలింగ్స్ ఏం లేకుండే, బికాజ్ నేను అన్నట్టు నాకు చిన్న వయసులో ఈటెల రాజేందర్ గారి ఈ ఇంటికి మీ పెళ్లికి ఒక క్లోజ్ రిలేషన్ ఉందని విన్నాను నేను. నిజమేనా? ఏంటది? రిలేషన్ అంటే ఏం లేదు, సేమ్ ఆల్మోస్ట్. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా సార్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు చాలా యాక్టివ్గా కనిపించారు. మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? నేను రావడం అంటే మల్కాజ్గిరి మీకు తెలిసినట్టు చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, ఆల్మోస్ట్ ఒక 39 lakh ఓటర్స్ ఉన్నారు. మీరు ట్రూ ఫార్మ్ మీడియాకి కో-ఫౌండర్గా ఉన్నారు, లాలా కేఫ్కి కో-ఫౌండర్గా ఉన్నారు. వాటి గురించి చెప్పండి. ఎస్, అవి రెండు అది నా ఓన్. ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత ఫిట్నెస్ని? ఎస్, అంటే నేను ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ. ఇవేంటి క్షమిత గారు? ఇవి యాక్చువల్లీ వైల్డ్ తాబేళ్ళు. గేట్ పట్టుకోవచ్చా మనం? యా పట్టుకోవచ్చు. గేట్ ముందర దొరికితే ఒకటి తెచ్చి వేసామన్నమాట. అది కాస్త చాలా అయినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 7 or 8 ఉంటాయి. అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ తొలి ఆర్థిక మంత్రి ఎవరు అని అడగగానే ఎవరైనా సరే ఈటెల రాజేందర్ అని టక్కున చెప్పేస్తూ ఉంటారు. అంతేకాదు, ఆయన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీగా వ్యవహరిస్తున్నారు ఈటెల రాజేందర్ గారు. హైదరాబాద్ అవుట్స్కట్స్ లోని ఓఆర్ఆర్ మీద షామీర్పేటలో 6 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈటెల రాజేందర్ గారింటికి మనం వచ్చాం. ఈరోజు మనం కలవబోతున్నది ఈటెల రాజేందర్ గారి కోడలైన క్షమిత గారిని. ఆమె ఒక ఎంటర్‌ప్రెన్యూర్. జమునా హ్యాచరీస్ కి డైరెక్టర్ గా, ట్రూ ఫార్మ్ మీడియాకి అలాగే లాలా కేఫ్ కి కో-ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. మామగారి అడుగు జాడల్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ సొంత గుర్తింపు తెచ్చుకుంటున్నారు క్షమిత గారు. పదండి లోపలికి వెళ్ళి ఈటెల రాజేందర్ గారి హోమ్ టూర్ చేస్తూ క్షమిత గారితో మాట్లాడుతూ అనేక విషయాలు తెలుసుకుందాం. ఈటెల రాజేందర్ గారు ప్రజల మనిషి, ప్రజల కోసం నిలబడే మనిషి. ఆయన ఇంట్లోకి రాగానే ఓ రాజకీయ నాయకుడు ఇంట్లోకి వచ్చినట్టుగా అనిపించట్లేదు, ఓ రైతు ఇంట్లోకి అడుగు పెట్టినట్టుగా అనిపిస్తోంది. చూడండి, చక్కగా లోపలికి వెళ్లే ఈ దారిని చూస్తుంటేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు పండ్ల తోటలు కనిపిస్తున్నాయి, ఇంకొక వైపు కూరగాయల మొక్కలు కనిపిస్తున్నాయి. వారి ఇంట్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కూడా ఇక్కడే పండిస్తూ ఉంటారంట. ఎటు చూసినా గానీ పచ్చదనంతో ఈటెల రాజేందర్ గారి ఇల్లు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తోంది. రోజు వందలాది మంది ఈటెల రాజేందర్ గారి ఇంటికి వస్తూ ఉంటారు. అనేక సమస్యల పరిష్కారం కోసం ఆయన్ని అర్థిస్తూ ఉంటారు. ఇదిగోండి, వచ్చిపోయే వాళ్ళకి స్వాగతం చెప్తున్నట్టుగా, వీడ్కోలు చెబుతున్నట్టుగా ఎటు చూసినా గానీ మొక్కలు ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. క్షమిత గారు నమస్తే అండి. సోషల్ మీడియాలో మీరు చాలా పాపులర్. నేను మీ వీడియోస్ కూడా ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ. ఇలా మిమ్మల్ని కలవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ, సేమ్ హియర్. మీ హోమ్ టూర్ కావాలి, మీ హ్యాచరీస్ గురించి కూడా మేము చాలా తెలుసుకోవాలనుకుంటున్నాము. షూర్ డన్. సో ఇది చూసినట్టయితే వెనకాల మన ఇల్లు, కానీ ఇక్కడ మామయ్య గారు ఆఫీస్. సో మొత్తం అన్ని దగ్గరే ఉండేటట్టు అనుకున్నాం కాబట్టి అది ఆఫీస్, ఇక్కడ ఇల్లు ఉంటుంది. ఫస్ట్ ఆఫీస్ నుండి స్టార్ట్ చేద్దామా? షూర్ అండి. క్షమిత గారు, అసలు మీ ఇల్లు ఇంత దూరంలో ఉంది. మాకైతే జూబ్లీ హిల్స్ నుంచి ఇక్కడికి రావడానికి 1 hour పట్టింది. రోజు రాజేందర్ సార్ అలాగే మీరందరూ ఇక్కడి నుంచే ట్రావెల్ చేస్తారా? ఇంత దూరంలో ఎందుకుంటున్నారు? సో ఎప్పుడు మీరు అడిగినట్టు ఫస్ట్ అయితే అవును, ఇక్కడ నుండే వెళ్తాము. సో ఎటు వెళ్దాం అనుకున్నా కానీ ముందే మెంటల్గా ప్రిపేర్ అయిపోతాం. ఒక 1 hour డ్రైవ్ ఉంటుంది మనకు, ఈజీగా ఖచ్చితంగా 1 hour అయితే ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్తాము. సో ఇక్కడ మాకు వెనకాల పోల్ట్రీస్ ఉన్నాయి అనమాట. సో ఇంటి వెనకాల సైడ్లో ఉంటాయి. సో అక్కడ పోల్ట్రీస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ల్యాండ్ ఉంది. సో
మనకి వేరే ఫార్మ్స్కి కూడా మాసాయిపేటలో ఇంకా వేరే బ్రీడర్ ఫార్మ్స్ ఉన్నాయి. సో అలా దగ్గర అవుతుంది అని చెప్పేసి ఇక్కడ తీసుకున్నాం. చాలా బాగుందండి. అసలు ఇక్కడికి వచ్చారు అంటే ఎవరైనా సరే అలా రిలాక్స్ అయిపోవచ్చు చక్కగా. అందరు వచ్చిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అదే అంటారు, చాలా బాగుంది ఇక్కడ, అసలు సిటీలో ఉన్నట్లు లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, నీట్ గా ఉంది అని అంటారు. చాలా మంచి సెలెక్షన్. ఇదేనా అండి ఆఫీస్? ఎస్, ఇది మన ఆఫీస్, మామయ్య గారు ఆఫీస్. సో ఇక్కడికి ఆల్మోస్ట్ ఎవ్రీడే మీరు వీడియోస్లో కూడా చూసుంటారు, ఎవ్రీడే ఒక 200-300 మెంబర్స్ అయితే వస్తూనే ఉంటారు. కేవలం భోజనానికి కూడా ఆల్మోస్ట్ ఒక 300 to 400 పీపుల్కి ఎప్పుడు ఫుడ్ ఉంటూనే ఉంటుంది. ఎస్, సో ఇది మన ఆఫీస్. మామయ్య గారికి ఇట్లా కొంచెం ట్రెడిషనల్ స్టైల్లో కావాలండే, మండువా లోగిలి ఇల్లు అంటారు, ఆంధ్రాలో కనిపిస్తూ ఉంటాయి, కేరళ స్టైల్, మధ్యలో కోర్ట్యార్డ్ వచ్చి ఉండేటట్టు. సో ఇది మన ఆఫీస్. అంటే సార్ని కలవడానికి వచ్చే వాళ్ళు ఇక్కడ కూర్చుంటారా? ఇక్కడ కూర్చుంటారు. సో బయట కూడా మీరు చూసినట్టయితే చాలా చైర్స్ వేసి ఉంటాయి. సో బయట కూడా కూర్చుంటారు, లోపల కూడా కూర్చుంటారు. సో నేను కూడా క్యాంపెయినింగ్లో ఎప్పుడు చెప్తుండేదాన్ని, మా ఇంటి దర్వాజాలు 24 గంటలు తెరిచే ఉంటాయి అని. సో టెక్నికల్గా అట్లానే ఉంటాయి. సో ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా 24 hours వీఆర్ ఓపెన్. నైస్ అండి. సో ఇది ఆఫీస్. క్యాబిన్ కూడా, సో ఇక్కడ మామయ్య గారు కూర్చుంటారు. That's his cabin. ఓకే. మోదీ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. Yes. అక్కడ కూడా ఆయన కలిసినప్పటి ఫొటోస్. బాగుందండి, సింపుల్ గా ఉంది ఆఫీస్ కూడా. నేను ఈటెల రాజేందర్ గారే చాలా సింపుల్ గా ఉంటారు అనుకునేదాన్ని. ఆయన ఇల్లే కాదు, ఆయన కోడలు క్షమిత గారు కూడా అలాగే ఎంతో సింపుల్ గా కనిపిస్తున్నారు. ఓ, మళ్ళీ ఇక్కడ నుంచి పైకి ఇంకో ఫ్లోర్ ఉందా అండి? పైన ఇంకో ఫ్లోర్ ఉంది కానీ యూజ్ లో ఏం లేదనమాట. ఓకే ఓకే. సో ఇవి కూడా అన్ని పిఏ క్యాబిన్స్, ఇంకా కొంచెం కాన్ఫరెన్స్ రూమ్ లాగా ఒక రూమ్ అట్లా ఉంది. రోజు ఎంతో మందికి భోజనాలు పెడుతూ ఉంటారు కదా, హ్యాపీ అనిపిస్తుందేమో. అవును. సో మామయ్య గారు కూడా ఎవరు వచ్చినా కానీ ఫస్ట్ మీరు తినండి, భోజనం అయ్యాకనే మనం మాట్లాడుకుందాం, ఏమన్నా ఉన్నా కానీ ఫస్ట్ తిండి కడుపు నిండినాకనే మాట రావాలి బయటికి అన్నట్టు ఉంటారు. సో అందుకే నేను కూడా మీరు వచ్చినాక ఫస్ట్ క్వశ్చన్ అదే, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. లంచ్ చేశారా? ముందు మీ లంచ్ అయిన తర్వాత మనం షూట్ ప్లాన్ చేద్దామన్నారు క్షమిత గారు, మావయ్య గారు లాగే అనమాట ఆవిడ కూడా. సెపరేట్ కిచెన్ ఉంటుందా అండి ఇలా వచ్చే వాళ్ళ కోసం వంట చేయడానికి? ఎందుకంటే ఇంట్లో కిచెన్ కొంచెం కష్టం అవుతుంది కాబట్టి అందరికి చేయడము. సో ఇక్కడ బయట కిచెన్ కూడా ఒకటి ఆర్గనైజ్ చేసినాం అనమాట. ఇది ముందు ఉండేది కానీ ఇప్పుడు కొంచెం పెద్దగా చేసి అందరికి కన్వీనియంట్ గా ఉండేటట్టు ప్లాన్ చేసినాము. సో ఆల్మోస్ట్ ఒక 300 to 400 పీపుల్ ఎవ్రీ డే, లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్, అది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. అది ఒక అక్షయ పాత్ర లాగా కొనసాగుతూనే ఉంటుంది నాన్ స్టాప్. కిచెన్ అంటే ఏదో చిన్నది అనుకున్నా, ఇంత పెద్ద కిచెన్ ఉందా? చాలా పెద్ద కిచెన్. క్షమిత గారు మీరు వంట చేస్తారా? ఒక 2-3 అయితే వండగలుగుతాను కానీ మరి 200-300 పీపుల్ లేదు, అలా కష్టం లేండి. ఇదే మన డైనింగ్ ఏరియా. ఇక్కడ వచ్చి తింటూ వెళ్తూనే ఉంటారు, మళ్ళీ క్లీనప్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అవుతానే ఉంటుంది అనమాట సెషన్స్. సో అది కిచెన్, లైవ్ కిచెన్ ఉంది ఇక్కడ. సో ఫుడ్ ఇక్కడ పెట్టేసి ఉంచారు, దాని తర్వాత మళ్ళీ లోపల కూడా చేస్తుంటారు. ఇక్కడ కొంచెం వేడిగా ఉండడానికి, సర్వింగ్ ఈజీగా ఉండడానికి ఇక్కడ పెట్టేస్తారు అనమాట. కాదండి, ఒక పెద్ద క్యాంటీన్ క్యాఫ్టీరియాకి వచ్చినట్టుగా ఉంది. చెప్తున్నా కదా, మా గ్యాస్ 24 hours ఆన్ లోనే ఉంటుంది, ఎప్పుడు వచ్చినా కానీ ఫుడ్ అయితే ఉంటుంది, ఎవరికైనా సరే ఎప్పుడు వచ్చినా సరే. చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది. ఏంటి మీ పార్టీ గుర్తు కలర్ లోనే ఉన్నాయి, మీ చైర్స్ కూడా, మీ డ్రెస్ కూడా. కోఇన్సిడెన్స్ అనుకోవాలా? కోఇన్సిడెన్స్. నైస్ అండి, బాగుంది. క్షమిత గారు, మీ ఇల్లు బాగుంది, అన్నిటికీ మించి అసలు ఇంటి చుట్టూ ఉన్న గార్డెన్ అయితే సూపర్బ్ అండి. ఏమేమి ఉన్నాయి పండ్ల మొక్కలు ఇక్కడ? ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని పెట్టాము. సో మ్యాంగో, మామిడి మొక్కలు, జామ మొక్కలు, కోకోనట్, దాని తర్వాత పపాయ, సపోటా, జామున్ అన్నీ ఉన్నాయి. రీసెంట్ గా అవకాడో కూడా పెట్టామన్నమాట. సో మా డాడీ కమిషనర్ ఆఫ్ హార్టికల్చర్ గా రిటైర్ అయ్యారు. తనకి చాలా ఇంట్రెస్ట్ ఫార్మింగ్ అండ్ చెట్లు గురించి. సో తను సొంత ఇంట్రెస్ట్ తీసుకొని మొత్తం ప్రతి ఒక్కటి దగ్గరుండి అప్పుడు పెట్టించారు. ఇప్పుడు కూడా మెయింటెనెన్స్ వారికి అన్ని తానే చూసుకుంటారు అనమాట. మీ వారు నితిన్ గారు, మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. అందరూ లవ్ అనుకుంటారు కానీ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. అయితే ఇంత పెద్ద ఇంటికి కోడలుగా వస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? ఈ మ్యాచ్ వచ్చింది అన్నప్పుడు ఏమనిపించింది మీకు?
పెద్దగా ఫీలింగ్స్ ఏం లేకుండే, బికాజ్ నేను అన్నట్టు నాకు చిన్న వయసులోనే పెళ్ళైంది. సో పెద్దగా ఏం లేకుండే, అప్పుడే కాలేజ్ అయిపోయి ఉండే. సో పెద్దగా ఫీలింగ్స్ ఏం లేకుండే, బట్ ఐ వాజ్ రెడీ. అంటే కలిసాను తనను ఒక 2-3 టైమ్స్ కలిసి, దాని తర్వాత అత్తమ్మ మామయ్య వాళ్ళని కూడా కలిసి ఒక 2 టైమ్స్. దాని తర్వాత ఇద్దరు సైడ్ నుండి ఓకే ఇది మనకి సెట్ అవుతుంది, లైక్ మైండెడ్ ఉన్నాము ఇద్దరము, ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవుతుంది అని చెప్పి డిసైడ్ అయ్యి బోత్ ఆఫ్ us agreed. నితిన్ గారు ఏం చేస్తుంటారు? తను పోల్ట్రీ చూసుకుంటారు అనమాట. సో నేను అత్తమ్మ నితిన్ గారు ముగ్గురు పోల్ట్రీ చూసుకుంటాము. సో అందులో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి. సో నేను ఒక పార్ట్ చూసుకుంటాను, అత్తమ్మ ఒక పార్ట్, నితిన్ గారు ఒక పార్ట్ చూసుకుంటారు అనమాట. సో 3 డిఫరెంట్ సెగ్మెంట్స్. ఈటెల రాజేందర్ గారి ఈ ఇంటికి మీ పెళ్ళికి ఒక క్లోజ్ రిలేషన్ ఉందని విన్నాను నేను, నిజమేనా? ఏంటది? రిలేషన్ అంటే ఏం లేదు, సేమ్ ఆల్మోస్ట్ రెండు ఒకటేసారి అయ్యాయి అనమాట, పెళ్ళి అండ్ ఇల్లు కంప్లీషన్. సో ఆల్మోస్ట్ నేను వచ్చిన 1 వీక్కి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాను. దాని ముందు మినిస్టర్ క్వార్టర్స్లో ఉంటుండే. సో నేను వచ్చాక ఒక 1 వీక్కి షిఫ్ట్ అయినాము. మీకు కూడా సెంటిమెంటల్గా అనిపిస్తుందేమో ఇల్లు? ఇంకా అలవాటు అయిపోయింది ఇక్కడ. నేను అన్నట్టు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక 1 hour డ్రైవ్ అని ఇమాజిన్ చేసుకొని వెళ్ళిపోతాం. అయితే మీ పెళ్లికి ముందు, అంటే మీ పెళ్లి టైంలో కట్టిన ఇల్లు కాబట్టి ఇది పూర్తిగా అత్తయ్య మావయ్య టేస్ట్కి తగినట్టుగా కట్టారనొచ్చా? అవును, మోరర్లెస్ అంతే. సో అత్తమ్మ గారు చాలా వాస్తు ఫాలో అవుతారు అనమాట. సో తను వాస్తు ప్రకారంగా అన్ని చేయించారు. అండ్ మామయ్య గారు కూడా ఎవరు వచ్చినా కానీ కూర్చునేటట్టు, ఒక 10 మంది వచ్చినా ఒక 20 మంది వచ్చినా అందరికి సరిపోయేటట్టు, అందరు కూర్చుంటే స్పేషియస్గా ఉండేటట్టు అని చెప్పి అనుకొని అయింది. ఈ రోజ్ ఫ్లవర్స్ రోజు ఇలాగే ఉంటాయా? ఎస్, రోజు ఒక వెరైటీ వేస్తారు. మన దాంట్లోవే మన గార్డెన్ లో నుండే ఒక రోజు ఇవి, ఒక రోజు మల్లెపూలు, ఒక రోజు బంతి పూలు, అట్లా డిఫరెంట్ వెరైటీస్ డెకరేషన్ చేసి పెడుతూ ఉంటారు. చాలా బాగుంది, ఎంత హాయిగా అనిపిస్తుందో ఇలా చూడగానే. అసలు ప్రధాన ద్వారమే ఎంత బాగుంది. ఇటువైపు చూసినప్పుడు ఒక రూమ్ కనిపిస్తుంది, అంటే ఇంటికి కొత్తగా వచ్చే వాళ్ళు, సార్ని కలవడానికి వచ్చే వాళ్ళు అక్కడ కూర్చుంటారా? అక్కడ కూర్చుంటారు, అక్కడ వెయిట్ చేస్తారు. అది ఒక హోమ్ ఆఫీస్ లాగా అన్నమాట, ఒక రూమ్. ఇది మెయిన్ డోర్. ఓకే, బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది మీ ఇల్లు. మీలాగే నాకు కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ ఉన్నాయి క్షమిత గారు. మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే మల్కాజ్గిరి ఎంపీగా సార్ కంటెస్ట్ చేస్తున్నప్పుడు మీరు చాలా యాక్టివ్గా కనిపించారు. నితిన్ గారి కంటే కూడా ఎక్కడ చూసినా మీరే ఉండేవారు. మల్కాజ్గిరి నియోజకవర్గం అనేది ఎప్పుడు కూడా హాట్ సీట్. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడి నుంచే ఎంపీగా గెలిచారు. తర్వాత మళ్ళీ ఈటెల సార్. మీరు ఎలా వచ్చారు రాజకీయాల్లోకి? నేను రావడం అంటే మల్కాజ్గిరి మీకు తెలిసినట్టు చాలా పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, ఆల్మోస్ట్ ఒక 39 lakh ఓటర్స్ ఉన్నారు. సో అది కొంచెం పెద్ద కాన్స్టిట్యుయెన్సీ, అందరం తిరగడం కష్టం అవుతుంది అని చెప్పేసి ఒక 7 MLA కాన్స్టిట్యుయెన్సీస్ కాబట్టి, సో నేను నా తరఫు నుండి ఒక కాన్స్టిట్యుయెన్సీ అని మేడ్చల్ చూస్ చేసుకున్నాను. సో అట్లా స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా కొంచెం తిరుగుతుంటే అర్థమైంది కి అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డ్రైనేజ్ కానివ్వండి, స్ట్రీట్ లైట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి. అది సిటీకి ఎంత దగ్గరగా ఉన్నా కానీ, మేడ్చల్ అంటే ఆల్మోస్ట్ సిటీ లోపలనే, బికాజ్ ORRకి జస్ట్ అవతలనే ఉంటుంది. ఎంత సిటీకి దగ్గరగా ఉన్నా కానీ ఇంకా నియోజకవర్గం చాలా బ్యాక్వర్డ్స్ ఉంది అని అర్థమయ్యి, ఎలక్షన్స్ అయినాక కూడా నేను ఒక 2-3 months తిరిగాను. అప్పుడు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు అవన్నీ చెప్పేసే వచ్చాను అనమాట, ఇవి చేస్తాం. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు కాలనీలో కానివ్వండి, ఒక్కొక్క ఏరియాలో కూడా చూసినట్టయితే వేరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్లస్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంది. సో దాని తర్వాత కూడా నా వర్క్ ప్రయత్నం నేను చేసినాను, అయినంత కూడా చేసినాను. ఒక 1 year నుండి నేను కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల బ్రేక్లో ఉన్నాను. కానీ ఇప్పుడు మేడ్చల్కి కూడా మనం ఎంపీ ఫండ్స్లో నుండి చూసినట్టయితే డ్రైనేజెస్ కొన్ని అయినాయి, స్ట్రీట్ లైట్స్ అయినాయి, అండ్ రోడ్స్ కూడా సీసీ రోడ్స్ అయితే ఒక 100s of సీసీ రోడ్స్ వేయించినాము. సో అట్లా అభివృద్ధి అయితే అవుతూనే ఉంది. మీ హాల్లోంచి చూస్తే ఇక్కడ గార్డెన్ కనిపిస్తుంది, ఎంత బాగుందో. గ్లాస్ డోర్స్ నుంచి ఇక్కడ కూర్చునే సిట్అవుట్ కూడా ఉన్నట్టుందండి. అవును, ఇక్కడ కూడా అప్పుడప్పుడు ఈవినింగ్ కూర్చుంటాము. ఎస్. మీ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి క్షమిత గారు నాకు ఎక్కడ చూసినా గానీ దేవుడి విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దైవ భక్తి ఎక్కువ మీ ఇంట్లో అందరికి? ఎస్, అందరికీ ఎక్కువే. సో అత్తమ్మ గారు ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఫెస్టివల్ కి ఖచ్చితంగా ఏదో పూజ అవుతానే ఉంటుంది ఇంట్లో. సో అందరం కలిసి కూర్చొని చేస్తుంటాం అనమాట. మన శివరాత్రికి కూడా ఉండే అనమాట లింగం పూజ. సో అందరికి కొంచెం భక్తి ఎక్కువే. అవును, మీ ఇన్స్టాలో కూడా నేను చూశాను మీరు పూజలు చేస్తూ, అలాగే చాలా చోట్ల చాలా బాగా కనిపించారు ట్రెడిషనల్ గా. ఈ విగ్రహాలన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయండి. అవును, ఇవన్నీ అత్తమ్మ కలెక్షన్, అత్తమ్మ గారి కలెక్షనే. తనే ఒక్కొక్కసారి ఒక్కొక్క విగ్రహం అట్లా నచ్చినప్పుడు అట్లా పిక్ చేసుకొని అట్లా చేస్తుంటారు. ప్లస్ ఎవ్రీ దివాళీకి మేము బొమ్మల కొలువు కూడా పెడతాం అనమాట. బొమ్మల కొలువుకి పార్ట్ ఆఫ్ ద కలెక్షన్ కూడా అన్ని అట్లా
సేవ్ చేసుకొని పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ కూడా ఎవరైనా వచ్చినా చక్కగా కూర్చోవచ్చు. ఎస్, ఇక్కడ కూడా ఒక క్లోజ్ మీటింగ్ లాగా మామయ్య గారికి ఎవరన్నా వస్తే ఒక 10 మంది కూర్చునేటట్టు. ప్లస్ మీరు చూస్తే ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ చైర్స్ అయితే ఉంటాయి ఎక్స్ట్రా. సో ఎవరు వచ్చినా కానీ వేసుకొని కూర్చునేటట్టు అయితే ఉంచుతారు. మీ ఇంట్లో సర్వెంట్స్ ఎంతమంది ఉంటారండి? ఎందుకంటే ఇంత పెద్ద ఇల్లు, ఇంత మెయింటెనెన్స్ చిన్న విషయం కాదు. పెద్ద ఇల్లేం కాదు, ఈ మధ్య అందరికి ఇంత సైజ్ ఇల్లులే ఉంటున్నాయి. సో అంత పెద్దగా ఏం కాదు, జస్ట్ మా హృదయాలు పెద్దవి అంతే. అందరినీ రాణిస్తాం కాబట్టి అట్లా మీకు అనిపిస్తుంది. ఎస్, కరెక్టే. మన హృదయం విశాలంగా ఉన్నప్పుడు ఇల్లు చిన్నగా ఉన్నా కూడా ఎంత మందినైనా ఆహ్వానించవచ్చు. గ్రేట్ థింగ్, బాగా చెప్పారు. మోదీ గారితో ఈటెల రాజేందర్ గారి ఫోటో చాలా బాగుందండి. అవును, ఇది అప్పుడు ఎలక్షన్స్ టైంలో, ఎమ్మెల్యే ఎలక్షన్స్ టైంలో, అప్పుడు జనరల్ ఎలక్షన్స్ టైంలో ఇది. యా, అదేమో మోదీ గారిని ఫ్యామిలీతో కలిసినట్టు. అవును, ఇది లాస్ట్ ఇయర్ వెళ్ళారు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళారు. అప్పుడు నేను వెళ్ళలేకపోయినాను. సో అందుకే ఈ ఫోటో ఎవరో గిఫ్ట్ ఇచ్చారనమాట మామయ్య గారికి. సో నన్ను పక్కన యాడ్ చేసి ఫోటోషాప్ చేసి ఫ్యామిలీ మొత్తం కంప్లీట్ ఉంది అని ఇలా ఇచ్చారనమాట. నార్మల్గా ఏ రాజకీయ నాయకుడికైనా క్షమిత గారు వాళ్ళ కూతురో లేదంటే కొడుకో రాజకీయ వారసులు అవుతారు. మరి మిమ్మల్ని వారసురాలు, ఈటెల రాజేందర్ గారి రాజకీయ వారసురాలు అంటున్నారేంటి? అలా బయట అంటున్నారు అంతే, కానీ నేను చెప్పినట్టు నేను ఉట్టి ఒక హెల్ప్ చేద్దామని చెప్పి ఉడతా భక్తితో దిగాను ఇందులోకి, అంతే. అంతేనా? అయ్యా అంతే, ప్రస్తుతానికి అయితే ఏం లేవు. రాజకీయాలంటే మీ అభిప్రాయం ఏంటి? రాజకీయాలంటే నా ప్రకారంగా వేరేగుండొచ్చు, వేరే వాళ్ళ ప్రకారంగా వేరేగుండొచ్చు. ఎందుకంటే నేను చూసిన మామయ్య గారిని, ఈటెల రాజేందర్ గారిని ఆల్మోస్ట్ 8 years నుండి అయితే ఒక సేవ రూపం. వేరే వాళ్ళకి వేరే ఎన్నన్నా ఉండొచ్చు, వేరే ఫ్యామిలీస్ నుండి వస్తే, కానీ తనకు మాత్రం ఒకటే అజెండా, ప్రజలకి సేవ చేయాలి. ప్రజల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం రెక్టిఫై చేయగలగాలి. మనంతు ఎంత సహాయం అయితే అంత సహాయం చేయగలగాలి. అది ఒక ఏదైనా కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, లేకపోతే కమ్యూనిటీస్లో ఏమైనా హెల్ప్స్ కానివ్వండి, ఏదైనా కానీ A to Z ఎప్పుడైనా కానీ 24 hours మనది ఒకటే అజెండా, మనం సేవ చేసగలిగేటట్టు ఉండాలి. నైస్, సూపర్బ్. మేరు నగధీర మా ఈటెల రాజేంద్ర. ఏంటండి ఇవన్నీ అభిమానులు ఇచ్చినవా? ఎస్, ఇది కోవిడ్ టైంలో అప్పుడు మామయ్య గారు హెల్త్ మినిస్టర్గా ఉండే. సో ఆల్మోస్ట్ చాలా, అప్పుడు మీకు తెలిసే సిచ్యువేషన్ ఎట్లుండేనో మనందరిది. మనం ఇంట్లోనే మీరు ఇంకో పక్కన ఉన్న వాళ్ళు కూడా టచ్ చేసుకొని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, అప్పుడు గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్తుండే. అండ్ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేవా, మాస్క్ ఉన్నాయా లేవా, లేకపోతే బెడ్స్ ఇప్పియడం కానీ. ఇప్పటికీ కూడా నాకు చాలామంది కాల్ చేసి చెప్తుంటారనమాట, మామయ్య గారు వల్లనే మా ప్రాణాలు బతికినాయి, మేము బతుకున్నాం, ఈరోజు సేవ్ అయినాము అని అంటే ఈటెల రాజేందర్ గారు వల్లనే అని. సో అలానే ఎవరో ఇది గిఫ్ట్ ఇచ్చారు అప్పుడు. ఆ మాట నేను కూడా విన్నానండి. ఆయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు ఆ టైంలో, కరోనా టైంలో ఎంతో గొప్ప సేవ చేశారు ఆయన. అవును, జనం గుర్తుపెట్టుకున్నారు. చాలా మంది గుర్తుపెట్టుకున్నారు, చాలా మంది అంటే చాలా మంది. ఎందుకంటే నేను క్యాంపెయినింగ్ వెళ్తుంటే కూడా చూస్తుంటే కదా, మెడికల్ షాప్ వాళ్ళ నుండి నార్మల్ ఇంట్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తుండే అనమాట నాకు. నార్మల్ ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయినా కానివ్వండి, మేము వెళ్ళాము, మేము ఆ కాన్స్టిట్యుయెన్సీ కాదు కానీ అయినా మేము వెళ్ళినాము, ఎందుకంటే మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియక మేము వెళ్ళినాము. హెల్ప్ కోసం వెళ్తే మీరు ఎక్కడా అని అడగకుండా మాకు పని చేసి పెట్టినారు అని చెప్పి. ప్లస్ కరోనా టైంలో బెడ్స్ కూడా అంత అవైలబుల్ ఉండకపోయేది అప్పుడు. సో అప్పుడు కూడా చాలామంది ప్రాణాలు కాపాడిన దేవుడు అని అంటారు. మల్కాజ్గిరిలో మొత్తానికి అనుకున్నట్టుగా విజయం సాధించారు, సూపర్ మెజారిటీ కూడా వచ్చింది. మరి అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులేంటి? అభివృద్ధి పరంగా చూస్తే మనం ఇప్పుడు ఒక రైల్వే అండర్ బ్రిడ్జెస్, అందులో రెండిటికి ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. ఒకటి మచ్చబొల్లారము, ఇంకొకటి మల్కాజ్గిరిలో. సో 2 అయినాయి. మన మేడ్చల్లో కూడా చూస్తే చాలా అభివృద్ధి అయింది. అండ్ మల్కాజ్గిరి యాజ్ అ పార్లమెంట్ నియోజకవర్గంలో చూస్తే కూడా చాలా అభివృద్ధి జరిగినాయి. అయితే విజయం వచ్చినప్పుడు, అలాగే అన్నీ బాగున్నప్పుడు 10 మంది మనతో ఉంటారు. కానీ ఈటెల సార్ ఒకానొక సందర్భంలో చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ గారికి కుడి భుజం లాంటి వాళ్ళు, ఆర్థిక శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒకేసారి బీఆర్ఎస్ని వీడాల్సిన పరిస్థితులు వచ్చాయి. అప్పుడు మీరు ఎలా ధైర్యంగా నిలబడ్డారు, మీ కుటుంబం అంతా? సో ఫస్ట్లో అయితే మాకు చాలా షాకింగ్గా ఉండే, ఎందుకంటే మాకు కూడా అర్థం కాలేదు ఆ ఆరోపణలు కానివ్వండి, అవన్నీ న్యూస్లో చూస్తే మేము కూడా అసలు ఏమవుతుందో మాకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే చెయ్యని తప్పు, అది ఏదో చేసిందంటే ఓకే ఈరోజు కాకపోతే రేపు బయటికి వస్తుందని లోపల ఎప్పుడైనా ఉండిపోతుంది. కానీ అది మేమేం చేయలేదు కాబట్టి మాకు అసలు అర్థం కూడా కాలేదు ఇదేంటి చాలా కొత్తగా ఉంది అని అనేసి. సో ఇనిషియల్ డేస్లో చాలా కష్టంగా ఉండే, ఎందుకంటే అప్పుడు ఇనిషియల్గా అరెస్ట్ చేస్తారని కూడా అన్నారు. అరెస్ట్ చేస్తారని అన్నప్పుడు అయితే పాపం అత్తమ్మ గారు రాత్రంతా బయట
బయటనే మెట్ల మీద కూర్చొని 24 గంటలు. ప్లస్ ఓయూ విద్యార్థులు కూడా, ఓయూ మా సపోర్టర్స్ కూడా అందరూ గేట్ దగ్గరే నిల్చొని రాత్రంతా పడుకొని అసలు మేము అరెస్ట్ చేయనియము, అసలు అన్నని ఎందుకు చేస్తారు అరెస్ట్, ఎట్లా చేస్తారు, మేము చూస్తామని చెప్పి ప్రతి ఒక్కరు. అప్పుడు యాక్చువల్లీ ఒంటరిగా ఏం లేరు, చాలా సపోర్ట్ ఉండింది. అందరూ మంచిగా ఫాలోవర్స్ అయినా కానివ్వండి, కార్యకర్తలు అయినా కానివ్వండి, ప్రతి ఒక్కరు అసలు అన్నకి ఏం కానియం మేము అని అందరూ ప్రతి ఒక్కళ్ళు తోడుగుండే. అండ్ ప్లస్ మామయ్య గారు కూడా చాలా స్ట్రాంగ్ విల్ పవర్ వైజ్ కూడా మీకు తెలుసు. సో తను కూడా చాలా బలంగా ఉండే, నేనేం తప్పు చేయలేదు కాబట్టి. తప్పు చేస్తే అవును అప్పుడు భయపడాలి, కానీ తప్పు చేయలేదు, మనం ఏం చేయనప్పుడు మనం భయపడాల్సిన అవసరము లేదు. మన దారి మనమే రాసుకుంటాము, మన డెస్టినీ మనకు ఉంది ముందు. సో మనకి ఏది జరిగినా మంచి జరుగుతుంది అని ఒక నమ్మకంతో ఉండే. సో అదే తన ధైర్యంని చూసే మేము ధైర్యంగా నిల్చున్నాం. తెలంగాణ రాజకీయాల్లో నిజంగా అది ఒక కుదుపు కూడా. ఎస్, అసలు ఈటెల రాజేందర్ గారి అడుగులు నెక్స్ట్ ఎటువైపు అని అటు ఆయన ఫ్యాన్స్ కావచ్చు, అలాగే ప్రజలు అభిమానులు చాలా మంది ఎదురు చూశారు. అలాంటప్పుడు మీరు బీజేపీని ఆల్టర్నేటివ్ గా ఎందుకు ఎంచుకున్నారు, ఆ పార్టీలోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? సో అప్పుడు మనకి అనిపించినట్టు బీజేపీ ఒక మంచి ఇదిలాగా ఉండే అనమాట, మనకు ఒక నీడలాగా, ఒక తోడులాగా అనిపించింది. ఎందుకు అని అంటే ఉట్టి అవి చాలా పిచ్చి ఆరోపణలు నేను చెప్పినట్టయితే. సో అప్పుడు అనిపించింది ఒక మంచి పార్టీ అయితే బెటరు మనకి అని చెప్పేసి. సో అందుకే బీజేపీకి వెళ్ళాల్సి వచ్చింది. ప్లస్ మన ఐడియాలజీ కూడా బీజేపీతో మ్యాచ్ అవుతుంది కాబట్టి సో అనుకున్నాము ఇదైతే బెటర్. సో ఇది మన డైనింగ్ టేబుల్. సో ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ కూర్చొని చేస్తుంటారు. అంటే మామయ్య గారు ఇక్కడ కూర్చున్నప్పుడల్లా ఎవరన్నా వస్తే ఇక్కడ కూర్చొని తింటారు. ఇది మా ఫ్యామిలీ లివింగ్. సో డే టైమ్ ఆర్ నైట్ టైం మామయ్య గారు ఎప్పుడన్నా ఫ్రీగా కూర్చున్నప్పుడు మోస్ట్లీ మేము మాట్లాడుకునేది అంత డైనింగ్ టేబుల్ మీద అయిపోతుంది అనమాట. అదే టైం దొరుకుతుంది మాకు. ఎప్పుడన్నా డిన్నర్ టైంకి నైట్ ఫ్రీగా వచ్చినప్పుడు అందరం కూర్చొని అక్కడే మాట్లాడేసుకుంటాం. ఇక్కడ ఒక లిఫ్ట్ ఉంది. ఎస్, అక్కడ ఒక లిఫ్ట్ పైకి, ఇక్కడ నుంచి స్టెప్స్. ఎస్. మీ ఇంటి బయటే కాదండి, ఇంటి లోపల కూడా గ్రీనరీ కనిపిస్తుంది. యా అవును. ఇక్కడ కూడా యాక్చువల్లీ పైన సన్లైట్ వస్తుంది అనమాట. సో అట్లా అది డబుల్ సీలింగ్ ఉంది. సో సన్లైట్ వస్తుంది కాబట్టి చెట్లు పెరిగే స్కోప్ ఉంది అని చెప్పి ఇక్కడ కూడా పెట్టించాము. చాలా బాగుందండి. నేను ఇందాకటి నుంచి చూస్తున్నాను ఇంత గ్రీనరీతో ఎలా ఉన్నాయి ఇవి. ఎందుకంటే సన్లైట్ అవసరం కదా, ఎంత ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే. ఓ పైన సన్లైట్ ఉంది, సో అట్లా వచ్చేస్తాయి అనమాట. చాలా బాగుంది. నార్మల్గా పొలిటికల్ లీడర్స్ కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద మినిస్టర్స్, ఎంపీస్, ఇలా ఎవరిళ్ళు చూసినా కానీ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అంటారు, కాస్ట్లీ ఇంటీరియర్ డిజైనింగ్ కనిపిస్తుంది. మీది చాలా బాగుంది. ఎలా అంటే మీరు ఎక్కడ చూసినా నాకు మీ ఇంట్లో డైనింగ్ టేబుల్స్ కనిపిస్తున్నాయి, భోజనం చేయడానికి ఏర్పాట్లు, జనం వస్తే కూర్చోవడానికి ఎక్కడ చూసినా సీటింగ్ ఇదే కనిపిస్తుంది. శమిత గారు, అవును, మేము ఫ్యాన్సీ అవేం పెట్టకుండా మేజర్ ఫోకస్, ఎందుకంటే వచ్చిన వాళ్ళు మేము అన్నట్టు ఖచ్చితంగా భోజనం చేసే పంపిస్తాం కాబట్టి మా ఫోకస్ అంతా ఫుడ్ మీద, కిచెన్ మీద, డైనింగ్ టేబుల్స్ మీద, వీటి మీదే ఉంటుంది. కానీ సెంటర్ టేబుల్ బాగుందా లేదా, ఈ పెయింటింగ్ మేము ఇటలీ నుండి తెచ్చాము, ఈ చైర్ మేము ఫ్రాన్స్ నుండి తెచ్చాము అన్నట్టు ఏమి ఉండదు అనమాట. కరెక్టే, నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను ఇందాకటి నుంచి. అయితే ఇప్పుడు ఈటెల సార్ చాలా బిజీగా ఉంటారు, ఎప్పుడు చూసినా రాజకీయాల్లో ప్రజలతోనే ఉంటారు. మీరేమో జమున హ్యాచరీస్కి అత్తమ్మ చైర్మన్ అండ్ ఫౌండర్గా ఉన్నారు, మీరు డైరెక్టర్గా ఉన్నారు. మీ ఫ్యామిలీ బిజినెస్ గురించి చెప్పండి. సో ఇది ఆల్మోస్ట్ 1986 మామయ్య గారు స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసినప్పుడు ఒక 2000 బర్డ్స్ చికెన్స్తో స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ 40 years అవుతుంది. అండ్ మేము అత్తమ్మ గారు చూసుకుంటారు, నితిన్ గారు చూసుకుంటారు, నేను కూడా చూసుకుంటాను. సో ఇప్పుడు మాకు ఆల్మోస్ట్ ఒక 3.5 lakh బర్డ్స్ ఉన్నాయి. అట్లా కాకుండా 6 lakh వరకు కాంట్రాక్ట్ ఫార్మింగ్ కూడా చేస్తామన్నమాట. సో ఇప్పుడు కొంచెం పెద్ద ఎత్తున చేస్తున్నాము. అప్పుడు కూడా రాజకీయాలకు వెళ్ళకన్నా ముందు వరకు మాకు ఆల్మోస్ట్ 8 lakhs బర్డ్స్ ఉండేవి. మామయ్య గారు 2004 వరకు 8 lakhs ఉండేవి. కానీ మామయ్య గారు లేరు కాబట్టి అత్తమ్మ ఒక్కరే అప్పటి నుండి చూసుకుంటూ వస్తున్నారు అనమాట, ఒక్కరే. సో అందుకు కొంచెం కట్ డౌన్ చేసి మళ్ళీ అందులోనే వేరే డివిజన్స్లోకి వెళ్ళాం మేము. ఫీడ్ ప్లాంట్ అని, బ్రీడర్ ఫామ్ అని, లేయర్ ఫామ్ అని, అట్లా డిఫరెంట్ డివిజన్స్కి డైవర్సిఫై అయ్యి సో ముగ్గురం అదే చూసుకుంటూ ఉంటాం. మీరు బీటెక్ చేశారు, మీరు కావాలి అనుకుంటే ఐటీ కంపెనీయో పెట్టచ్చు, ఫారిన్ వెళ్ళిపోవచ్చు, ఇన్ని అవకాశాలు ఉన్నా అత్తమ్మ బిజినెస్ ని మీరు నడిపిస్తూ ఉన్నారు. హ్యాచరీస్ మీద ఇంట్రెస్ట్ మీకు మొదటి నుంచి ఏమన్నా తెలుసా దీని గురించి? మొదటి నుండి ఏం తెలీదు. మీరు అన్నట్టు నేను బీటెకే చేశాను. సో నాకు జాబ్ ఆఫర్స్ కూడా వచ్చినాయి. లేకపోతే నేను మాస్టర్స్కి కూడా వెళ్దాం అనుకొని యూఎస్కి అప్లై కూడా చేసుకున్నాను అనమాట. సో నేను యాక్చువల్లీ చాలా మంచి చదువుతుండే చిన్నప్పుడు. సో నాకు యాపిల్లో ఇంటర్న్షిప్ చేశాను, జేపీ మార్గన్ చేస్లో కూడా జాబ్ ఆఫర్ వచ్చింది. బట్
బట్ స్టిల్ దాని తర్వాత ఏమొద్దు, ఫ్యామిలీ బిజినెసే చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 30 years కష్టపడి మాకు ఇచ్చారు. సో సమ్వన్ హ్యాస్ టు లుక్ ఫార్వర్డ్, ఆ లెగసీని ఎవరైనా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి నేను కూడా హ్యాచరీలోకే దిగాను. నేను అన్నట్టు 3 different సెగ్మెంట్స్ ఉంటాయి కాబట్టి ఎవరి సెగ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. సో మా ఇండివిజువాలిటీ మెయింటైన్ అవుతుంది, బట్ అట్ ద సేమ్ టైం మేము చేసే వర్క్ కూడా కరెక్ట్గా చేసుకుంటుంటాము. మీరు ట్రూ ఫార్మ్ మీడియాకి కో-ఫౌండర్గా ఉన్నారు, లాలా కేఫ్కి కో-ఫౌండర్గా ఉన్నారు. వాటి గురించి చెప్పండి. ఎస్, అవి రెండు అది నా ఓన్ బేబీస్ లాగా, అవి ఓన్ ప్యాషన్తో స్టార్ట్ చేసినవి. సో చిన్నప్పుడు మనం చూసినట్టయితే పిల్లలకి నేనున్నప్పుడు అయితే చాలా స్పేస్ ఉండేది, బయట ఆడుకోవడానికి చాలా స్పేస్ ఉండేది. కాబట్టి ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కటి కాంక్రీట్ జంగల్ అయిపోయింది. సో ఎక్కడ చూసినా బిల్డింగ్సే ఉంటాయి. అందుకు అని లాలా ల్యాండ్ స్టార్ట్ చేసాము. ఇది కోంపల్లిలో ఉంది. సో ఇది ఒక ప్లే ఏరియా ఫర్ కిడ్స్ ప్లస్ ఒక క్యాఫిటేరియా ఫర్ అడల్ట్స్ లాగా. సో వచ్చి ఆడుకొని అక్కడే భోజనం చేసి ఒకవేళ బర్త్డే పార్టీస్ ఏమన్నా ఉన్నా కానీ సెలబ్రేట్ చేసుకునేటట్టు అది ప్లాన్ చేసాము. అండ్ ట్రూ ఫార్మ్ మీడియా అని అంటే ఇట్స్ అ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ. అది స్టార్ట్ చేసే 1 month అవుతుంది. ఇట్స్ స్టిల్ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ అనమాట. సో ఎప్పటి నుండి అయినా నాకు సోషల్ మీడియా అండ్ అడ్వర్టైజింగ్లోకి రావాలని ఉండే క్రియేటివ్ మైండ్ తోటి. సో అలా వి స్టార్టెడ్ ట్రూ ఫార్మ్. షమిత గారు, మీ కిచెన్లోకి వచ్చేసామండి. ఇది మా ఫ్యామిలీ డైనింగ్ టేబుల్, ఓన్లీ 6 chairs. అట్లా మేము క్లోజ్గా ఉన్నప్పుడు ఆర్ ఎవ్రీడే మేము తినడానికి యూజ్ చేసే టేబుల్ అనమాట ఇది. అది కిచెన్. పెద్దగా కుకింగ్ ఏం చెయ్యం ఈ కిచెన్లో, మొత్తం కిచెన్ అంతా వెనకాలనే కుకింగ్ అవుతుంది. సో ఇది నార్మల్ కిచెన్ అనమాట. కొంచెం చిన్న చిన్న వస్తువులు అట్లా చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం. మీరు ఒక బేబీకి మదర్ అయినా ఎంత చక్కగా ఎంత ఫిట్నెస్తో కాలేజీకి వెళ్తున్నట్టే ఉన్నది, కాలేజీ గర్ల్లా ఉన్నారు. మీరు ఫిట్నెస్ ఎంతూజియాస్ట్ అని కూడా నేను విన్నాను, నిజమేనా? ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఇంత ఫిట్నెస్ని? ఎస్, అంటే నేను ఎవ్రీడే మార్నింగ్ కంపల్సరీ వర్కౌట్ చేస్తూనే ఉంటాను. ప్లస్ రన్నింగ్ కూడా బాగానే చేస్తాను అనమాట. సో ఏదో అట్లా ట్రై చేస్తాను అంతే. మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది క్షమిత గారు? సో డైలీ అంటే యూజువలీ ఈ మధ్య లాస్ట్ 1 year కొంచెం చేంజ్ అయింది, బట్ అదర్వైజ్ ఇప్పటి నుండి అయితే మార్నింగ్ మామయ్య గారు ఖచ్చితంగా చెప్తారు 5 o'clockకి అందరు లేవాలి అని. కానీ 5కి లేవకపోయినా అట్లీస్ట్ 6-6:30 వరకు లేవడానికి అయితే ట్రై చేస్తాము. లేచి అందరం మార్నింగ్ వర్కౌట్ చేస్తాం. నేను, మామయ్య, అత్తమ్మ, వాళ్ళిద్దరు. మామయ్య వర్కౌట్ చేస్తారు, అత్తమ్మ యోగా చేసుకుంటారు. సో నేను వర్కౌట్ చేసేసి పైన ఇంట్లోనే జిమ్ ఉందన్నమాట, కొంచెం చిన్న సైజులో. సో అక్కడే అందరం కలుస్తాము మార్నింగ్. సో అక్కడ వర్కౌట్ చేసేసి ఒక 1 hour అట్లా ఉండి టైం స్పెండ్ చేసి దాని తర్వాత ఎవరిది వాళ్ళం అట్లా బ్రేక్ఫాస్ట్కి ఆర్ మీటింగ్స్కి వర్క్కి వెళ్ళిపోతాము బయట. నేను మీ ఫిట్నెస్ గురించి అడుగుతున్నాను కానీ మీ ఇంట్లో అందరూ కూడా ఫిట్నెస్తోనే ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది అనమాట, అందరూ ఒక మంచి డైలీ రొటీన్ అనేది సూపర్గా ఉంటుంది, ఫాలో అవుతున్నట్టు. ఖచ్చితంగా. అలాగే మీ డైట్ ప్లాన్ ఎలా ఉంటుందో కూడా చెప్పండి. డైట్ అంటే పెద్దగా ఏం లేదు, అందరు తినేదే నేను కూడా తింటాను. బికాజ్ అందరికీ వండాలి కాబట్టి పెద్ద రిక్వైర్మెంట్స్ నేను స్పెసిఫిక్గా ఏం అడగను. బికాజ్ వాళ్ళు ఇంట్లో కూడా ఆల్మోస్ట్ 50 people వరకు వండుతారు. బయట ఒక 300-400 అయితే ఇంట్లో 50 వరకు వండుతారు. సో స్పెషల్గా నేను సపరేట్గా ఏమన్నా చేయమంటే కుదరదు కాబట్టి నార్మల్గా ఏముంటే అది తినేస్తానే ఉంటాం అనమాట. సో మార్నింగ్ ఉప్మా, కిచిడి అవి అయిపోతూనే ఉంటాయి. మళ్ళీ లంచ్ అన్నం, మళ్ళీ డిన్నర్ అన్నం, అంతే. నార్మల్గా మనం ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతూ ఉంటాం కదా, మళ్ళీ మీరు నార్మల్ వెయిట్కి ఎలా వచ్చారు? ఏమన్నా చేశారా డెలివరీ తర్వాత? వర్కౌట్స్ లాంటివి, స్పెషల్ డైట్ లాంటివి? నో, ఏమీ లేకుండా. యాక్చువల్లీ నేను వర్కౌట్ స్టార్ట్ చేసి కూడా ఇప్పుడు 1 month అవుతుంది. సో అంటే నాకు స్పెసిఫిక్గా ఒక గోల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు నేను యాక్చువల్లీ హాఫ్ మ్యారథాన్కి ప్రిపేర్ అవుతున్నా. సో 21 kilometers రన్నింగ్ అనమాట. సో దానికోసము అట్లా రన్నింగ్ చేస్తుంటా. ఇప్పుడు మన ORR సర్వీస్ రోడ్ మీద పొద్దున్న లేసి అక్కడే ఉరుకుతూ ఉంటా అనమాట. సో అందుకే అలా ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా, అంతే. చాలా బాగుందండి. నార్మల్గా అసలు ఒక హై క్లాస్ పీపుల్ ఇల్లు అనగానే చాలా మంది ఏదేదో ఎక్స్పెక్ట్ చేస్తారు. హోమ్ టూర్ అనగానే మీ ఇల్లు చూస్తే మంచిగా ట్రిప్లెక్స్ సూపర్గా ఉంది. కానీ ఎక్కడ చూసినా కానీ ఈటెల రాజేందర్ గారి ఇంట్లో జనం వస్తే కూర్చోవడానికి చక్కగా సీటింగ్ కనిపిస్తుంది, డైనింగ్ టేబుల్స్ కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా కిచెన్స్ ఉన్నాయి. అవును, ఎక్కడ చూసినా కిచెన్స్. అక్కడ ఒక 2 kitchens, ఇక్కడ ఒక 2 kitchens. అవును. నాకు ఒక్కసారి మీ హ్యాచరీస్ చూడాలని ఉంది, వెళ్దామా? ఇప్పటి వరకు మనము
క్షమిత గారి హోమ్ టూర్ చేసాము, ఇప్పుడు గార్డెన్ టూర్ చేద్దాము. ఇంట్లో కావాల్సినవన్నీ ఈటెల రాజేందర్ గారు ఇక్కడే పండిస్తూ ఉంటారు. అవును, మామయ్య చాలా బిలీవ్ చేస్తారనమాట. హై ప్రోటీన్ ఫుడ్ తినాలి, లేకపోతే కొంచెం తిన్నా కానీ ఎక్కువ ఎనర్జీ రావాలి అని అంటారు. ఎందుకంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, తినడానికి టైం ఉంటుంది ఉండదు. సో కొంచెం తిన్నా కానీ ఎక్కువ ఎనర్జీ రావాలి, అట్లాంటిది ఏం ఫుడ్స్ ఉంటాయో చూసి చెప్పు అని అంటారు. సో మోరలెస్ ఇక్కడే మనకి స్పేస్ ఉంది, ప్లస్ అత్తమ్మ గారికి కూడా ఇంట్రెస్టే కాబట్టి ఇక్కడే మనం కొంచెం ఇంట్లో కావాల్సినట్టు చేసుకుంటాం. ఇప్పుడైతే ఇక్కడ పసుపు వేసాము, ఆల్మోస్ట్ అయిపోయినట్టుంది, వచ్చేస్తుంది. ఇవేంటి క్షమిత గారు? ఇవి యాక్చువల్లీ వైల్డ్ తాబేళ్ళు. గేట్ పట్టుకోవచ్చా మనం? యా పట్టుకోవచ్చు. గేట్ ముందర దొరికితే ఒకటి తెచ్చి వేసామన్నమాట. అది కాస్త చాలా అయినాయి, ఇప్పుడు ఆల్మోస్ట్ 7 or 8 ఉంటాయి ఇంట్లో. ఏం తాబేళ్ళు అంటాం వీటిని? దీన్ని స్టార్ అంటారు అనుకుంటా, వైల్డ్ వే స్టార్ అంటారు అనుకుంటా. ఓకే, ఇంకా ఉన్నాయా ఇలాంటివి? నక్షత్రం తాబేలు అని అంటారు తెలుగులో. నక్షత్ర తాబేళ్ళు ఇంకా ఉన్నాయా? ఇది ఒకటేనా? లేదు, ఉన్నాయి, చాలా ఉంటాయి. దాని ఇంకా బిగ్ సైజ్ కూడా ఉంటుంది, ఆల్మోస్ట్ 7 or 8 ఉంటాయి. అవునా? ఓకే, ఇంకా ముందుకున్నాయేమో, తిరిగేస్తున్నాయా మొత్తం ఫామ్ అంతా? ఫ్రీగా వదిలేస్తాము, వీటిని ఏం పెట్టము, కట్టేసి. సో ఫ్రీగా ఉంటాయి. క్షమిత గారు, మీరు అత్తయ్య గారి నుంచి హ్యాచరీస్ బిజినెస్ ని వారసత్వంగా తీసుకున్నారు, మావయ్య గారి నుంచి రాజకీయాలని తీసుకున్నారు. ఈ రోజుల్లో చాలా మంది ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయినాయి అంటే చాలు అత్తమామల నుంచి దూరంగా వెళ్ళిపోవడం, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోవడం అలా చూస్తూ ఉన్నాం కదా. మీరేమో చక్కగా కంబైన్డ్ ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ, ఊరవతల ఫామ్ హౌస్ లో ఉంటున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ జనరేషన్ కి? ఈ జనరేషన్ అంటే ఇప్పుడు మీరు అన్నట్టు అది కరెక్టే, అందరూ ఆల్మోస్ట్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు, లేకపోతే ఇండివిజువాలిటీ అని అంటారు. కానీ మనము నాకు అనిపించేది ఏంటి అని అంటే, మనం నేర్చుకునేది మొత్తము మన ఎక్స్పీరియన్సెస్ అన్నీ మనం యాక్చువల్లీ లక్కీ, ఎందుకంటే వాళ్ళు ఆల్మోస్ట్ 60 or 50 years చూసుంటారు. సో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు, లేకపోతే ఇండివిజువాలిటీ అని అంటూ ఉంటారు. బట్ నా ప్రకారంగా చూస్తే అయితే నేను అనుకుంటాను, ఇప్పుడు వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 50-60 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అదే మన నాలెడ్జ్ లాగా నేను భావిస్తాను. వాళ్ళ దగ్గర నుండి చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, వాళ్ళ నాలెడ్జ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి తెలిసినవి మనకు తెలీదు. సో అవన్నీ మనం నేర్చుకోవాలి అని అంటే, అండ్ ప్లస్ అందరం కలిసి ఉంటేనే ఒక మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్ కూడా. సో అందుకే నేను ఎప్పుడు అట్లా అనుకోలేదు, లేదు సపరేట్గా ఉండాలి, లేకపోతే లేదు ఇండివిజువల్గా ఉండాలని ఎప్పుడు అనుకోలేదు. దిస్ ఇస్ మై ఫ్యామిలీ, దిస్ ఇస్ మై హౌస్. మీకు కూడా ఒక బాబు ఉన్నాడు కాబట్టి నానమ్మ తాతయ్య వాళ్ళ నుంచి వచ్చేదంతా ఎంత బాగుంటుంది కదా. వాళ్ళు యాక్చువల్లీ చాలా ఆడుకుంటారు. మామయ్య మాత్రం ఆల్మోస్ట్ పొద్దున ఒక 1 hour ఆడుకుంటారు ఆయనతోటి, బాబుతోటి ఖచ్చితంగా. లేకపోతే ఆయన కూడా యాక్చువల్లీ 6:30కి లేసేస్తాడు బాబు కూడా. సో లేవగానే ఫస్ట్ ఈయన కూడా తాత తాత అని అంటారు. ఇద్దరు కలిసి ఆల్మోస్ట్ ఒక 1.5 hour పొద్దునే ఆడుకుంటారు. అసలు కంటే వడ్డీ ముద్దు అంటారు. మీ జనరేషన్ కంటే కూడా మనవాళ్ళు మనవరాళ్ళు అంటేనే వాళ్ళకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కూడా. క్షమిత గారు, మిమ్మల్ని కలవగానే నేను ఒక విషయం చెప్పాలి అనుకున్నాను. మీ పేరు నాకు చాలా నచ్చిందండి. వెరీ నైస్ నేమ్, యూనిక్ నేమ్. మీనింగ్ ఏంటి? ఫర్గివింగ్, అందరినీ క్షమిస్తానని పేరులోనే ఉంది, క్షమిత, క్షమించడం. ఓకే, సహనం, ఓర్పు ఎక్కువగా ఉన్న ఒక భూదేవి అని కూడా అనుకోవచ్చు. చాలా బాగుంది, చాలా మంచి నేమ్ సెలెక్ట్ చేశారు. అయితే మీ ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని మీ గార్డెన్ నుంచే పండించుకుంటారు కదా. మరి మీకు హ్యాచరీస్ ఉన్నాయి, అక్కడి నుంచి చికెన్ వస్తూ ఉంటుందా, ఎగ్స్ వస్తాయా? ఎస్, మా లేయర్ ఫామ్ నుండే మాకు ఎగ్స్ వస్తూ ఉంటాయి. సో లేయర్ ఎగ్స్, ఆమ్లెట్ ఎగ్స్ అంటే మనం తినే ఎడిబుల్ ఎగ్స్ అనమాట. సో అందులో నుండే మాకు ఎగ్స్ కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ డే ఆర్ ఎవ్రీ డే తెచ్చుకుంటూ ఉంటాము. అండ్ చికెన్ కూడా అవును మనదే ఉంటుంది. అండ్ ఇంకా ఫామ్లోనే మనకి బఫెలోస్, కౌస్ కూడా ఉన్నాయి. సో మిల్క్ కూడా అక్కడ నుండే వస్తుంది అనమాట. సో ఆల్ న్యాచురల్, ఆల్ ఆర్గానిక్, ఎవ్రీథింగ్ ఫ్రెష్. చాలా బాగుంది. అసలు మీ ఇల్లు ఇక్కడ ఉన్నప్పుడే నాకు అర్థమైపోయింది మీ లివింగ్ అనేది ఎలా ఉంది. సస్టైనబుల్ లైఫ్ స్టైల్ అంటారు కదా, అదంతా కూడా ఇక్కడే కనిపిస్తూ ఉంది. నిజంగా సూపర్ గా ఉందండి. ఇంకా అసలు ఇన్ని విషయాలు మేము అడగగానే చెప్పినందుకు, మాకు ఇవన్నీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక విషయం, హ్యాచరీస్లో కూడా కొత్త టెక్నాలజీని ఏదైనా వాడుతూ ఉన్నారా? సో టెక్నాలజీ అని అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు అత్తమ్మ వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు దానా అంటే ఫీడ్, చికెన్ తినే ఫీడ్ కానీ అవన్నీ చేతులతో వేస్తారు. ఇప్పుడు మనకి కొత్త ఫార్మ్స్లో ఎట్లా అని అంటే మొత్తం ఈసీ షెడ్స్ అంటాము, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ షెడ్స్. సో సమ్మర్ అయినా వింటర్ అయినా ఏ సీజన్లో ఉన్నా కానీ దానికి ఒక టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. సో అట్లా, అండ్ ప్లస్ ఫీడ్ కూడా ఫీడ్ ట్రాలీస్ ఉంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసినందుకు. సో లేబర్ తక్కువ పడి ఫీడ్ కూడా మెషిన్స్లో వెళ్ళిపోయేటట్టు అట్లా వస్తుంది. సో అట్లా కొత్త కొత్త టెక్నాలజీస్ చాలా ఉన్నాయి. అన్నీ చేసుకొని మనము ఇప్పుడు మన ఫామ్ కూడా ఉందన్నమాట.
అనమాట. మన ఫామ్లో కూడా అన్ని టెక్నాలజీస్ తోటే ఉన్నాయి. సో ఏ సీజన్ అయినా కానీ కోడికి అనుకూలంగా ఉండేటట్టు అలా ఉంటుంది అనమాట అది. అండ్ ఎగ్స్ వచ్చేటప్పుడు కూడా బెల్స్ ఉంటాయి, సో దట్ అన్ని ఎగ్స్ ఒక దగ్గరికి రాగానే ఏరుకునేటట్టు ఈజీగా ఉండేలాగా. లేకపోతే ముందు ఏమయ్యేది అంటే ఒక మనిషి వెళ్ళి ప్రతి ఒక్క గుడ్డు కలెక్ట్ చేసుకొని వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక బెల్ట్ పెట్టేస్తే అదే రోల్ అవుతూ కన్వేయర్ బెల్ట్ లాగా అనమాట. సో అదే రోల్ అవుతూ వచ్చేస్తే ఒక దగ్గర, సో లేడీస్ వెళ్ళి పిక్ చేసుకొని మళ్ళీ అవి గ్రేడింగ్ చేసుకుంటారు. సూపర్ బండి. మేము అడగగానే మీ ఫ్రీ టైం మాకు ఇవ్వడమే కాకుండా అన్ని విషయాలు డీటెయిల్డ్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ క్షమిత గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ.